హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే క్యారెట్ హల్వా. నాకు చాలా ఇష్టమైంది ఇది. సో మేము దీనికి 2 క్యారెట్స్ తీసుకున్నాం. 2 క్యారెట్స్ తీసుకొని మంచిగా వాష్ చేయాలి. ఆ తర్వాత దాన్ని పీల్ తీసేసి ఇట్లా తురమాలన్నట్టు. కొంతమంది తురుముతారు, ఇంకొంతమంది ఉడకబెట్టి స్మాష్ చేసుకుంటారు, ఇంకొంతమంది గ్రైండ్ చేసుకుంటారు. సో తురుముతే బాగుంటుందని మేము ఇట్లా తురుముకున్నాం అన్నట్టు క్యారెట్ని. ఈ తురిమిన క్యారెట్ ఉంటుంది కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. ఇవి తీసుకొని నూనెలో వేయించుకోవాలి. మంచిగా ఇట్లా కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత తురిమింది ఉంటుంది కదా, అది ఆ మిశ్రమాన్ని తీసి మళ్ళీ ఆయిల్లో వేయించుకోవాలి మనం. అంటే ఇట్లా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా క్యారెట్ అదంతా పోవాలి మంచిగా. ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా వేయించుకోవాలి. అట్లా అయితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. సో మంచిగా వేయించుకోవాలి. మేము 2 క్యారెట్స్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ మిల్క్ తీసుకున్నాం. కొంచెం బాగా స్వీట్ ఉంటే మాకు చాలా నచ్చుతుంది. స్వీట్ చాలా వద్దనుకునే వాళ్ళు మాత్రం తక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం. అది అట్లా మంచిగా కలుపుకోవాలి, మంచి థిక్నెస్ రావాలి. ఆ తర్వాత యాలకులు వేసామన్నట్టు. ఇది టేస్ట్కి బాగుంటుంది, చాలా బాగుంటుంది. యాలకులు మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మేము 2 కప్స్ షుగర్ తీసుకున్నాం. 2 కప్స్ షుగర్ తీసుకున్నాం. మీకు షుగర్ తక్కువ కావాలనుకుంటే తీసుకోవచ్చు. మేమైతే 2 కప్స్ తీసుకున్నాం షుగర్. అది మంచిగా తీసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి అందులో వేసి. ఇట్లా మంచిగా మిక్స్ చేస్తే అది మంచిగా కలిసిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత మనము దాన్ని అట్లా ఉంచాలి. మొత్తం ఇట్లా దగ్గర పడాలి అది అన్నట్టు. ఈ వాటర్ అంతా పోయి మంచిగా దగ్గర పడాలి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, దాని మీద ఇట్లా వేసుకున్నాము గార్నిష్గా. బాగుంటుంది ఇది డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే. ఇట్లా మంచిగా దగ్గర పడాలి. ఈ వాటర్ అంతా పోయి దగ్గర పడితే ఇంకా బాగుంటుంది అన్నట్టు. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఆ తర్వాత అయిపోయింది కదా ఇది. ఓకే, క్యారెట్ హల్వా అయిపోయింది. మనం బౌల్లో తీసుకోవాలి. తీసుకొని దాని మీద లైట్గా ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇష్టంగా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదు, అంతే. కానీ నిజం చెప్తున్నా, నేను అసలు నేను ఎప్పుడు ఇట్లా వంటలు ఎక్కువ ట్రై చేయలేదు. బట్ ఇది చేసాను, నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.